ప్రపంచంలోనే టాప్ 5 దిమ్మ తిరిగే ఫ్యాక్ట్స్. మన హార్ట్ మన బాడీ నుండి సపరేట్ అయినా కూడా బీటింగ్ కంటిన్యూ చేస్తుందంట. ఎందుకంటే దానికి ఓన్గా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. ప్రపంచంలోనే చాలా ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ఏంటో తెలుసా? డెంటిస్ట్రీ అంట. ఇది ఎలా ప్రూవ్ అయిందంటే 9000 ఇయర్స్ బ్యాక్ దొరికిన స్కల్స్లో ఉన్న టీత్ డ్రిల్ అయి ఉన్నాయంట. దీని ఆధారంగా చేసుకుని ఓల్డెస్ట్ ప్రొఫెషన్ డెంటిస్ట్రీ అని కన్ఫర్మ్ చేసుకున్నారంట. డాల్ఫిన్స్ అనేవి ఒక ఐ ఓపెన్ చేసి నిద్రపోతాయంట. కోలాకి హ్యూమన్స్కి ఉన్నట్లు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంట. అది కూడా చాలా సిమిలర్గా. ఈ సిమిలారిటీ చూసి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా కన్ఫ్యూషన్లో ఉన్నారంట. మన హ్యూమన్ నోస్ 50,000 డిఫరెంట్ సెంట్స్ని గుర్తుపెట్టుకోగలవంట. ప్రపంచంలోనే 3 వింతైన ఫుడ్ ఐటమ్స్. నెంబర్ 1 సెంచురీ ఎగ్స్. వీటిని చికెన్ ఆర్ డక్ ఎగ్స్తో తయారు చేస్తారు. ఫస్ట్ వీటిని ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఎగ్ని తీసుకొని సాల్ట్, లైమ్, యాష్ కలిసి ఉన్నటువంటి మిశ్రమంలో ప్రిజర్వ్ చేస్తారు. అది కూడా కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు ప్రిజర్వ్ చేసిన తర్వాత అవి ఇలా కనిపిస్తాయి. సో వీటిని డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేస్తారు. నెంబర్ 2 బ్యాలెట్. వీటిని డక్ ఎగ్స్తో తయారు చేస్తారు. 14 to 21 డేస్ పీరియడ్ టైం ఉన్నటువంటి డక్ ఎగ్స్ని తీసుకొని కంట్రోల్డ్ టెంపరేచర్స్లో డక్లింగ్గా కన్వర్ట్ చేసి స్టీమ్ చేస్తారు. సో ఎగ్ని బ్రేక్ చేసిన తర్వాత అవి చూడడానికి ఇలా ఉంటాయి. వీటిని డైరెక్ట్గా సర్వ్ చేస్తారు. 3 ఫుగు. దీన్ని బ్లో ఫిష్తో తయారు చేస్తారు. జపాన్లో దీన్ని ఫుగు అనేసి అంటాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే లైవ్గా ఉన్నటువంటి బ్లో ఫిష్ని తీసుకొని దాన్ని అలానే కట్ చేస్తారు. వీటికి కొన్ని స్పెషల్ నైఫ్స్ అనేది వాడతారు. ఎందుకు అంటే వీటి యొక్క లివర్లో అండ్ అలాగే ఓవరీస్లో టెట్రోడోటాక్సిన్ అనే ఒక పాయిజన్ ఉంటుంది. సో అది మిగిలిన బాడీ పార్ట్స్లో స్ప్రెడ్ అవ్వకుండా స్పెషల్ నైఫ్స్ వాటిని సపరేట్ చేసి మిగిలిన పార్ట్ ఆఫ్ రా ఫిష్ని ప్లేట్స్లో డైరెక్ట్గా సర్వ్ చేస్తారు. మీకు తెలుసా గ్రీన్ బెసిలిస్క్ అనే ఒక లిజర్డ్ ప్రిడేటర్స్ అంటే వాటిని తినే జంతువుల నుండి ఎస్కేప్ అవ్వడానికి వాటర్ పైన రన్ చేస్తాయంట. గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్కి 10 మందిని చంపేంత పాయిజన్ ఉంటుందంట. మనుషుల కన్నా 30 టైమ్స్ ఎక్కువగా జిరాఫీసే లైటింగ్కి గురవుతాయంట. బహామాస్లో ఒక ఐలాండ్లో పిగ్స్ మాత్రమే నివసిస్తాయంట. ఆ ఐలాండ్ నేమ్ ఏంటంటే బిగ్ బేజర్ కే. అమెజాన్ రివర్లో ఉన్న డాల్ఫిన్స్ పింక్ కలర్లో ఉంటాయంట. మీకు తెలుసా అడల్ట్హుడ్లో ఫీమేల్ బ్రెయిన్స్ కన్నా మేల్ బ్రెయిన్స్ 10 to 15% లార్జర్గా ఉంటుందంట. మన హార్ట్ మజిల్ అనేది 100 years పైన స్ట్రాంగ్గా ఉండేలా డిజైన్ చేయబడిందంట. మన స్కిన్లో వ్రింకిల్స్ రాకుండా ఉండాలంటే టైప్ 1 and type 3 కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. థామస్ ఎడిసన్ ప్రతి 3 hours కి 20 minutes వరకు నిద్రపోతారంట. మన మౌత్లో 6 billion పైగా బ్యాక్టీరియా ఉంటుంది. వాటిలో 700 డిఫరెంట్ స్పీషీస్కి సంబంధించినవి ఉంటాయి. వాటిలో కొన్ని గుడ్ బ్యాక్టీరియా అండ్ కొన్ని డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. ఫ్యాక్ట్ నెంబర్ 1 మీకు తెలుసా మేల్ పెంగ్విన్స్ అనేది ఫీమేల్ పెంగ్విన్స్కి పెబలిచ్చి ప్రపోజ్ చేస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2 హర్షీస్ కిసెస్కి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే వాటిని తయారు చేసే మెషిన్స్ అనేది కిస్ సౌండ్ని రిసెంబల్ చేశాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 3 మన ఇయర్స్ అనేది మన లైఫ్ టైం పెరుగుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 4 కొన్ని మెటల్స్ అనేది ఫైర్లోనే కాకుండా వాటర్లో కూడా బర్న్ అవుతాయంట. అవేంటంటే మెగ్నీషియం, లిథియం, సోడియం, పొటాషియం, సీసియం అండ్ రుబీడియం. ఫ్యాక్ట్ నెంబర్ 5 పిగ్స్కి స్కైని చూడటానికి ఫిజికల్లీ ఇంపాసిబుల్ అంట. ఫ్యాక్ట్ నెంబర్ 1 హ్యూమన్ బాడీలో స్వెట్ పట్టిన బాడీ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మన లిప్సే. ఫ్యాక్ట్ నెంబర్ 2 స్కూల్ బస్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎల్లో కలర్లో ఎందుకు ఉంటాయంటే మన ఐస్ అనేది ఎల్లో కలర్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఈజిప్టియన్ ఫ్లవర్ బర్డ్ అనేది క్రోకడైల్స్కి టీత్ క్లీనింగ్ బోర్డ్ లాంటిది. క్రోకడైల్స్కి ఎప్పుడైతే తన టీత్లో ఫుడ్ స్ట్రక్ అయినట్లు అనిపిస్తుందో అప్పుడు దాని మౌత్ని చాలా వైడ్గా ఓపెన్ చేసి ఉంటుంది. ఇది గమనించిన ఈజిప్టియన్ ఫ్లవర్ బర్డ్ అనేది దాని టీత్లో స్ట్రక్ అయినటువంటి ఫుడ్ని రిమూవ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4 బనానాస్ అనేది బెర్రీస్కి కన్సిడర్ చేశారు బట్ స్ట్రాబెరీస్ని కన్సిడర్ చేయరు బెర్రీస్గా. ఫ్యాక్ట్ నెంబర్ 5 డైనోసార్స్ నివసించే కాలంలో మూన్ పైన. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఈస్ మనం చిన్నప్పుడు ఎంతగానో మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో ఫుల్ టైం పాస్ గేమ్ అదేనండి స్నేక్ అండ్ లాడర్స్ గేమ్. ఇది ఫస్ట్ కనిపెట్టింది మన ఇండియన్స్ అంట. ది ఫ్యాక్ట్ నెంబర్ 2 ఈస్ డైమండ్స్ మైనింగ్ అండ్ వాటి యొక్క ప్రొడక్షన్ కూడా లీడ్ చేసింది ఫస్ట్ మన ఇండియన్స్ అంట. ది ఫ్యాక్ట్ నెంబర్ 3 ఈస్ వరల్డ్లోనే అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఉండేది కూడా మన ఇండియాలోనే అంట. ది ఫ్యాక్ట్ నెంబర్ 4 ఈస్ మనం చిన్నప్పటి నుంచి సోషల్ స్టడీస్ బుక్లో అండ్ అలాగే చాలా టాపిక్స్లో విన్నటువంటి స్పిన్నింగ్ వీల్ అంటే చక్ర ఇది కూడా ఫస్ట్ మన ఇండియన్సే కనిపెట్టారంట. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఈస్ ఇవే కాకుండా మన మ్యాథమెటిక్స్లో ఫౌండేషనల్ ఎలిమెంట్స్ వాటి బేసిక్స్, ఆయుర్వేద, ఆస్ట్రానమీ ఇలాంటివి మరెన్నో కూడా ఫస్ట్ కనిపెట్టింది మన ఇండియన్సే. హే గాయ్స్ మీకు తెలుసా క్రోకడైల్స్కి అసలు లైఫ్ స్పానే లేదు. ఏంటి అవక్కాయరా? మీరు విన్నది నిజమే. క్రోకడైల్స్ అనేవి ఇమ్మోర్టల్. బట్ వాటికి డెత్ ఎలా వస్తుందంటే వాటికి ఏదైనా డిసీజ్ అటాక్ అయినప్పుడు అండ్ దాంతో అవి క్యూర్ అవ్వనప్పుడు మాత్రమే వాటి యొక్క ఇంటర్నల్ బాడీ సిస్టమ్స్